డయాబెటీస్ పేషెంట్లకి, ప్రీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళకి, ఫిట్నెస్ ఎక్కువ చేసుకున్న వాళ్ళకి, డైట్ మెయింటైన్ చేసే వాళ్ళకి కామన్గా వచ్చే డౌట్ అసలు గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటి, అసలు ఏ ఫ్రూట్స్లో, ఏ పండ్లలో, ఏ కూరగాయలు, ఏ ఆకుకూరలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎంత ఉంటుంది, ఇలాంటి డౌట్స్ ఉన్నంత వాళ్ళకి ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ శ్యామకృష్ణ కుమార్ పసుపులేటి, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, శ్రీ సాయి హాస్పిటల్, రైల్వే కోడూరు. అసలు గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటి, ఏ ఆహార పదార్థాలు తీసుకుంటే మన షుగర్ లెవెల్స్ వెంటనే స్పైక్ ఎక్కువైపోతుందో దాన్ని ఒక నెంబర్తో మనం పిలుస్తాం. దాన్నే గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు. దీంట్లో మైల్డ్ గ్లైసెమిక్ ఇండెక్స్, మోడరేట్ అండ్ హై గ్లైసెమిక్ ఇండెక్స్ అనేటివి ఉంటుంది. మైల్డ్ గ్లైసెమిక్ ఇండెక్స్లో లెస్ దెన్ 55 ఉంటుంది. మోడరేట్ గ్లైసెమిక్ ఇండెక్స్ 56 to 69 ఉంటుంది. అదేవిధంగా హై గ్లైసెమిక్ ఇండెక్స్లో మోర్ దెన్ 70 ఉంటే దీన్ని హై గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు. అసలు ఈ గ్లైసెమిక్ ఇండెక్స్, లో గ్లైసెమిక్ ఇండెక్స్లో ఉన్న ఫ్రూట్స్ ఏవి, వెజిటేబుల్స్ ఏవి, కూరగాయలు ఏవి, ఆకుకూరలు ఏవి అని దాన్ని డీటెయిల్గా చూసుకుందాము. ఉదాహరణకి మనకి లెస్ దెన్ 15 కంటే తక్కువ ఉన్న ఆకుకూరలు, కూరగాయలు ఏంటో మనం చూద్దాం. దాంట్లో బ్రోకలి, పాలకూర, తోటకూర, కీరాకు, టొమాటో, క్యాప్సికమ్, వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది 15 కంటే తక్కువ ఉంటుంది. క్యారెట్లో గ్లైసెమిక్ ఇండెక్స్ 47 ఉంటుంది. కుక్కుడ్ క్యారెట్లో 39 ఉంటుంది. ఫ్రూట్స్లో చూసుకున్నట్లయితే గ్రేప్స్కి లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. యాపిల్, గ్రేప్స్, పీచ్, ఆరెంజ్, బనానా, చెర్రీస్, వీటిలో లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఉదాహరణ చూసుకుంటే చెర్రీస్లో 22 ఉంటుంది, యాపిల్లో 38, పీచ్లో 42, ఆరెంజ్లో 44 గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఉంటుంది. డైరీ ప్రోడక్ట్స్లో చూసుకున్నట్లయితే ప్రతి డైరీ ప్రోడక్ట్కి లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది ఎక్సెప్ట్ ఐస్ క్రీమ్ మరియు చీజ్లో కానీ, ఐస్ క్రీమ్లో కానీ మోడరేట్ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. కాబట్టి దీన్ని అవాయిడ్ చేయడం అనేది చాలా బెటరు. మిగిలిన డైరీ ప్రోడక్ట్స్ అంటే పాలు కానీ, పన్నీర్, ఇవన్నీ లో గ్లైసెమిక్ ఇండెక్స్ కిందకి వస్తుంది. కాబట్టి దీన్ని మోడరేట్ అమౌంట్లో తీసుకుంటూ ఉంటే ఎటువంటి ఇబ్బంది లేకోకుండా నార్మల్ డైట్ మెయింటైన్ చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ప్రోటీన్స్లో తీసుకుంటే కిడ్నీ బీన్స్, లున్నట్స్, పీనట్స్, వీటిల్లో మీడియం లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. పీనట్స్లో 21, కిడ్నీ బీన్స్లో 41 అనేది గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇవి నైట్ టైం మనం చపాతీతో ఈ కర్రీ చేసుకొని తినడం వల్ల మన డైట్ అనేది నార్మల్గా మెయింటైన్ అవుతుంది. అదేవిధంగా మన షుగర్ లెవెల్స్ అనేవి స్పైక్ రాకోకుండా ఉంటాయి. సో నెక్స్ట్ మోడరేట్ గ్లైసెమిక్ ఇండెక్స్. మోడరేట్ గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే దీంట్లో 56 to 69 రేంజ్ ఉంటుంది. దీంట్లో చూసుకున్నట్టయితే పండ్లు పైనాపిల్, రేజన్స్, మ్యాంగో, పపాయ, ఇవన్నీ మోడరేట్ గ్లైసెమిక్ ఇండెక్స్ కింద వస్తాయి. ఇవి లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకుంటేనే మన షుగర్ లెవెల్స్ అనేవి మెయింటైన్ అవుతాయి. అది కూడా ఫుడ్తో తీసుకోకుండా స్నాక్స్ టైంలో కానీ, ఈవినింగ్ టైంలో కానీ, ఆఫ్టర్నూన్ 11 o'clock కానీ, ఈవినింగ్ 4 o'clock కానీ స్నాక్ రూపంలో వీటిని తీసుకోవడం వల్ల మన షుగర్ లెవెల్స్ అనేవి మైల్డ్గా మెయింటైన్ అవుతుంటాయి. అది కూడా జస్ట్ ఒక 100 grams కానీ, ఒక కప్ కానీ తీసుకోవాలి. అదేవిధంగా వెజిటేబుల్స్ వచ్చేసి స్వీట్ కార్న్, స్వీట్ పొటాటో, బ్రౌన్ రైస్, ఐస్ క్రీమ్, చీజ్, ఇవన్నీ మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్ కిందకి వస్తాయి. దీంట్లో 56 to 69 గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ప్రీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ 100 నుంచి 120 ఉన్న వాళ్ళు, తిన్న తర్వాత పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్స్ 140 to 200 ఉన్న వాళ్ళు, HbA1c 5.7 to 6.4 ఉన్న వాళ్ళు, మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ తీసుకొని ప్రాపర్ డైట్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే వీళ్ళలో షుగర్ బారిన పడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అదేవిధంగా వీళ్ళు షుగర్ లెవెల్స్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకొని మెడిసిన్ యూజ్ చేసుకోకుండా అంత దూరం వెళ్లకుండా ఉండే అవసరాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్కి వచ్చామనుకోండి, హై గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే మోర్ దెన్ 70 ఉండాలి. దీంట్లో మెయిన్గా వాటర్ మిలన్లో గ్లైసెమిక్ ఇండెక్స్ 72 ఉంటుంది, లిచీలో 90. అదేవిధంగా పొటాటో, పొటాటోలో 85 ఉంటుంది, గ్లూకోజ్లో 100% గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. అదేవిధంగా జాక్ ఫ్రూట్లో 75 ఉంటుంది, కోకోనట్ మిల్క్ 75 ఉంటుంది. సో ఇవన్నీ ఎంత మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే, షుగర్ ఉన్న వాళ్ళు ఎంత మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే అంత మంచిది. అదేవిధంగా మీ ఫ్యామిలీ హిస్టరీలో షుగర్ ఉన్న, హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా,
ఇవన్నీ అవాయిడ్ చేసుకొని లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకొని ప్రాపర్ ఎక్సర్సైజ్ ప్రాపర్ డైట్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే ఈ షుగర్ వ్యాధి నుంచి ప్రీ డయాబెటీస్ నుంచి దూరంగా ఉండే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో ద బెస్ట్ ఫ్రూట్, అన్నిటికంటే చాలా మంచి ఫ్రూట్, తినగలిగిన ఫ్రూట్ ఏదంటే జాంపండు. జాంపండులో వెరీ 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 లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది, అంటే లెస్ దాన్ 12 ఉంటుంది. దాంతోపాటు అవకాడోలో పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే పూఫా, ఇవి మంచి కొలెస్ట్రాల్, ఇవి చాలా ఎక్కువ ఉంటుంది. అవకాడోలో చాలా ఎక్కువ ఉంటుంది. ఇదే విధంగా గ్లైసిమిక్స్ ఇండెక్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఓన్లీ 12 ఉండడం వల్ల అవకాడో వల్ల చాలా 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 హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో మార్నింగ్ ఈవినింగ్ అవకాడో తీసుకోవడం వల్ల దీంట్లో ఉన్న మంచి కొలెస్ట్రాలే కాకుండా మీ షుగర్ లెవెల్స్ కూడా చాలా ప్రాపర్గా మెయింటైన్ అవుతాయి. అలాగే స్వీట్స్, కూల్ డ్రింక్స్, జ్యూసెస్ అంటే ప్రీమిక్స్డ్ జ్యూసెస్లో వీటిలో ప్రిజర్వేటివ్స్ అదేవిధంగా ఎక్కువ షుగర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి దీని గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది హై, మోర్ దెన్ 70 గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇవి తీసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా చాలా బెనిఫిట్స్ లేకపోవడంతోనే ఇవన్నీ తీసుకోవడం వల్ల మన హెల్త్కి మనం హాని చేసుకునేదే కాకుండా మన షుగర్ లెవెల్స్ అనేటివి చాలా హై అయిపోతూ ఉంటాయి. దీంట్లో గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ కూల్ డ్రింక్స్ కానీ స్వీట్స్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ చాలా దూరంగా ఉంటే మన హెల్త్ అనేది అంత ఆరోగ్యంగా ఉంటుంది. సో ఈ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ మనం ఇంతసేపు డిస్కస్ చేసిన వాటిలో తీసుకోవడంలో అది కూడా కాన్షియస్ ఈటింగ్ చేసుకుంటూ ప్రాపర్ డైట్ మెయింటైన్ చేసుకుంటూ ఏ ఆహారం తీసుకోవాలో ఆ ఆహారం తీసుకుంటూ ప్రాపర్గా వాకింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అదేవిధంగా మన షుగర్ లెవెల్స్ కూడా చాలా ప్రాపర్గా మెయింటైన్ అయ్యి మన హెల్త్ అనేది చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.